పైసలు ఎంతైనా పర్వాలేదు తమ పిల్లలకు ఇంగ్లీష్ చదువులు కావాలంటున్నారు పేరెంట్స్. ప్రభుత్వ బడులను పట్టించుకోకుండా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లకు పంపిస్తున్నారు. భవిష్యత్తు బాగుండాలంటే చాయిస్ తీసుకోవాలంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల క్రేజ్తో ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. పోటీ పరీక్షలు ఉన్నత చదువుల్లో రాణించాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా వచ్చి తీరాలి. గవర్నమెంట్ బడుల్లో తెలుగు మీడియం కావడంతో ప్రైవేట్ స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్నారు పేరెంట్స్. ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ల దెబ్బకు ప్రభుత్వ బడులు మూతపడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే 72 స్కూళ్లలో విద్యార్థులు లేక ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారు. మరో 182 పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. 111 పాఠశాలలు 10 మంది విద్యార్థులతోనే సాగుతున్నాయి. వీళ్లలో సగం మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు పేరెంట్స్. ఇక్కడ లేకపోవడం వల్లే ప్రైవేట్ స్కూళ్ల వైపు చూడాల్సి వస్తోందంటున్నారు. చిన్న మధ్యతరగతి వాళ్లు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. అనేక సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక మంది ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా చాలా మంది ఈరోజు గ్రామాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలి, ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశంతో ఈరోజు ఉన్న పరిస్థితి. ఇంగ్లీష్ మీడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఏ డిమాండ్ దాన్ని తక్షణం ప్రభుత్వం అమలు చేస్తే ఈ విద్యా వ్యవస్థ బాగుపడుతుందని చెప్పి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. మరి గవర్నమెంట్ స్కూల్స్ లో చూసుకుంటే ఎక్కడో 1-2 స్కూల్స్ లో మాత్రమే ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెడుతున్నారు. ఎంత ఫీజులైనా భరించి ప్రైవేట్ స్కూల్లో నా కొడుకుని ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి, నా బిడ్డను ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలనే ఆలోచన నుంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకునేటట్టు మరి ప్రోత్సహించాలి. జిల్లాలో ప్రతి ఏటా ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో కోట్లలో విద్యా వ్యాపారం జరుగుతోందంటున్నారు యూటీఎఫ్ నాయకులు. ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి ఇస్తున్న ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లకు ఎందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం మండలానికి 10 స్కూళ్లలో అయినా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాథమిక విద్య, సెకండరీ విద్యలో ఇంగ్లీష్ మీడియం కోసమే నిరుపేదలైన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇవాళ 500 కోట్ల రూపాయలు విద్యా వ్యాపారం జరుగుతుంది. ప్రైవేటు విద్యా సంస్థలకి, కార్పొరేట్ విద్యా సంస్థలకి వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇస్తాం, గవర్నమెంట్ స్కూళ్ళకి మాత్రం పర్మిషన్ ఇవ్వమని చెప్పడం సరైంది కాదు. మేము టీఎస్యూటీఎఫ్గా డిమాండ్ చేసేది ఏంటంటే మొత్తం మండలానికి కనీసం 10 స్కూళ్ళనైనా గుర్తించి ఎల్కేజీని ప్రారంభించాలని చెప్పేసి, వాటికి ఇప్పటికే అంగన్వాడీస్ని అనుసంధానం చేయాలని, ఆయా పాఠశాలలో మొత్తం పూర్తిగా 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం బోధించే విధంగా టీచర్స్ని అపాయింట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు, తల్లిదండ్రుల చూపంతా ఇంగ్లీష్ మీడియం పైనే ఉంది. ఈ ఏడాది నుంచైనా సర్కారీ బడులన్నిట్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.